హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ అధినేత వారానికి పనిచేసే సమయాన్ని 70 గంటలకు పెంచొచ్చు కదా అని అన్నారట. అది గడిచిన కొంతకాలానికి మళ్ళీ ఎస్ఎల్ సుబ్రహ్మణ్యం గారని ఆయన కూడా ఇంకొక ఐటీ కంపెనీ అధినేత 90 గంటలకు పెంచొచ్చు కదా అని ఆయన అన్నారట. మరి ఇప్పటి కాలంలో ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగులకి ఒత్తిడి ఏమైనా తక్కువ ఉంటుందండి? చాలా ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కదా, మానసికంగా చాలా స్ట్రెస్ అవుతున్నారు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? మరి ఈనాటి భారతదేశం నవనాగరికానికి దగ్గర అవుతుందా, లేదంటే ఆటవిక పాతాళానికి ఇంకా కూరుకుపోతుందా? నేటి ఐటీ కంపెనీల అధినేతలు ఈ ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తుల జీవితాలకు నియంతలుగా మారిపోయారు. నిజంగా నియంతలుగానే మారిపోయారు. మరి దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అన్నారు కదా. మరి ఈ విధంగా నేటి యువతను పని ఒత్తిడితో కాలరాచేస్తూ ఉంటే రేపు పొద్దున్న వాళ్ళకి భవితవ్యం ఏం మిగులుతుంది? రాబోయే తరాలకు నేటి యువత ఏం అందిస్తారు? కోవిడ్ వచ్చిన తర్వాత, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఇంటిలో ఉండి వర్క్ చేస్తుంటే ఆ పిల్లల స్ట్రెస్ ఏంటో, ఆ ఉద్యోగంలో ఉండి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే పిల్లల స్ట్రెస్ ఏంటో తల్లిదండ్రులకి చాలా బాగా అర్థమైందండి. ఎందుకంటే దూరంగా ఉండి వర్క్ చేసేది వేరు, మన ఎదురుగుండానే వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. తిండి తినడానికి లేదు, కంటి నిండా నిద్రపోవడానికి లేదు, వాళ్ళకి ఎంత విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. అసలు ఈ ఐటీ పార్కుల్లో ఉద్యోగాలు చేసే నేటి యువతను చూస్తుంటే నా మనసు చాలా ద్రవించిపోతుందండి. వాళ్ళకి నిద్రాహారం లేకుండా స్ట్రెస్ ఎక్కువైపోయి మరి విపరీతమైన మానసికమైన టెన్షన్స్ వచ్చేసి వాళ్ళ కోసం కొంచెం టైం కూడా వాళ్ళు కేటాయించుకోక వాళ్ళు ఎలా తయారైపోతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా దెబ్బతింటున్నాయి. నిజానికి ఈ ఐటీ పార్కుల్లో పనిచేసే ఉద్యోగస్తులు వీళ్ళు మనుషుల యంత్రాల అన్నట్టుగా ఉన్నారన్నమాట. మనిషిగా ఎలాగో యంత్రాల్లో పనిచేస్తున్నారు, వాళ్ళ మనసులు కూడా యాంత్రికంగా మారిపోతున్నాయి. కోవిడ్-19 వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ మీద మా బాబు ఇంటి దగ్గర వర్క్ చేస్తుంటే నేను ఆ వర్క్ ప్రెజర్ చూసి నిజంగా నా మనసు ద్రవించిపోయింది. చాలా సందర్భాల్లో నాకు కళ్ళనీళ్ళ పర్యంతం కూడా అయింది. ఎందుకు వచ్చిన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం వీళ్ళ శ్రమనంతా దోచుకుంటున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ అంతా కూడా అందులోనే ఇమిడిపోతుంది. అసలు వీళ్ళకి యంత్రంలాగా మారిపోయి వీళ్ళకి మనోవికాసానికి కానీ, హ్యాపీనెస్కి కానీ, లేకపోతే నలుగురితో టైం స్పెండ్ చేయడానికి కానీ దేనికి కూడా కుదరట్లేదు. ప్లస్ ఆరోగ్యపరంగా ఎంత బాధపడుతున్నారని నాకు చాలా బాధ అయిందండి. అలాంటప్పుడు చాలాసార్లు నాకు అనిపించింది, ఎందుకు వచ్చిన ఉద్యోగాలు మానిపించి శుభ్రంగా మనం కష్టపడి వాళ్ళని పెంచుకుంటే పోతుందేమో. నిజంగా అలా అనిపించింది. మనం వయసు మళ్ళీ కొలది వాళ్ళని పెంచలేం, కానీ మన హృదయం అంత బాధపడుతుందన్నమాట. ఏమనిపించిందంటే వీళ్ళని కూర్చోబెట్టి జీవితాంతం మనం కష్టపడి ఏదో కలో గంజో పోసి శుభ్రంగా వాళ్ళని హ్యాపీగా ఆనందంగా పెంచుకుంటే బాగుంటుందేమో. వాళ్ళ జీవితాలు ఈ ఐటీ కంపెనీలో ఉద్యోగాలకి బానిసలుగా మారిపోతున్నాయి, ఎంత శ్రమ పడుతున్నారని చాలా బాధ అయిందండి. చాలాసార్లు నాకు అలా అనిపించింది. మా బాబు కంటపడకుండా నేను కళ్ళనీళ్ళ పర్యంతమైన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఆ స్ట్రెస్ చూసి. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఈ ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ఎక్కువ యువతే కదా. ఈ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు శరీరాన్ని కష్టపెట్టి చేసేవి కాదు. ఇవేంటంటే ఎక్కువగా బ్రెయిన్ను ఉపయోగించి 24 గంటలు బ్రెయిన్ మీదే ఫోకస్ అయి ఉంటుంది వాళ్ళు చేసే పని. అలాంటప్పుడు వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతారు? ఇంకా చెప్పాలంటే శారీరకమైన ఒత్తిడి. కాసేపు రెస్ట్ తీసుకుంటే, కాసేపు పడుకుంటేనో, లేకపోతే కాసేపు కొంచెం వాటర్ తాగితేనో, లేకపోతే ఏదో ఒక రకంగా వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్లో పాల్గొంటే ఈ శారీరకమైన ఒత్తిడి, దీనివల్ల వచ్చే నీరసం ఇలాంటివి ఉంటే తగ్గుతాయి. ప్రెజరు ఇలాంటివి తగ్గుతాయి. కానీ ఈ బ్రెయిన్కి వచ్చే ప్రెజరు తగ్గాలంటే చాలా టైం పడుతుంది, ఎంతో హెడ్ఏక్గా ఉంటుంది. వాళ్ళని చూస్తే నిజంగా జాలిస్తుంది. ఏం చదువులు ఇవి, ఏం ఉద్యోగాలు ఇవి? ఈ ఉద్యోగాలు లేనప్పుడు మనం బ్రతకలేదా, మనం జీవించలేదా? ఇవన్నీ లేకపోతే మనం జీవించలేమా అని చాలాసార్లు నేను ఆలోచించానన్నమాట. ఈ ఐటీ పార్కుల్లో పనిచేసే పిల్లలకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే మానసికమైన ఒత్తిడి వల్ల ముందుగా జుట్టంతా ఊడిపోవడం, కళ్ళు పీక్కుపోవడం, మొహం పీక్కుపోవడం, కళ్ళ చుట్టూ నల్లటి చారికలు, స్కిన్ డిసీజెస్, హెల్త్ డిసీజెస్, ఇవన్నీ కూడా ప్రెషర్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇలా జుట్టు ఊడిపోయి, కళ్ళు పీక్కుపోయి,
మొహం డోక్కుపోయి అసలు ఈనాటి యువతలో చాలా మందిలో కళాకాంతులే ఉండటం లేదు. ఇదే వేరే జాబ్లో కంటిన్యూ అయినప్పుడు పిల్లల ఉద్యోగరీత్యా ఎదుగుదల చూస్తుంటే తల్లిదండ్రులకి ఎంతో గర్వంగాను, ఎంతో ఆనందంగాను, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. కానీ ఈ ఉద్యోగంలో ఎదుగుదల ఎలా ఉంటుందంటే ఈ పిల్లలకి ఎంత స్ట్రెస్సు, ఇంత మానసికమైన ఒత్తిడి ఏంటి అని మనసులు చాలా కష్టపడుతున్నాయి, చాలా బాధపడుతున్నారు తల్లిదండ్రులు. అలాగే ఒక తల్లిగా నాకు ఒక్కొక్కసారి బాధతో పాటు బెంగ కూడా వస్తుందన్నమాట. ల్యాప్టాప్లు వేసుకుని ల్యాప్టాప్ల ముందు కూర్చుని వీళ్ళ శరీరంలో శ్రమనంతా దానికే వినియోగించి ఎటువంటి ఉత్సాహం ఉత్తేజం లేకుండా అలా కంప్యూటర్లకి ల్యాప్టాప్లకి అంకితం అయిపోవడం అనేది చాలా అన్యాయంగా అనిపిస్తుంది. కానీ వేరొక దారి లేదు కదా. కానీ దీన్ని నియంత్రించాలంటే ఈ టైమింగ్స్ అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్-19 వచ్చిన తర్వాత టైమింగ్సే లేవండి ఆ వర్క్కి. ఎందుకంటే పగలు రాత్రి లేదు, అసలు సమయం సందర్భం లేదు. ఈ పిల్లలు ఈ వర్క్ ప్రెజర్లో ఉండిపోవడం వల్ల కుటుంబాలు ఎంతో నష్టపోతున్నాయి. ముఖ్యంగా నష్టపోయేది ఏంటంటే సంబంధ బాంధవ్యాలు బాగా దెబ్బతింటున్నాయి. రక్త సంబంధాల మధ్య అన్యోన్యత లేకుండా పోతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా పోతుంది. వారికి పాపం వారికి పుట్టిన పిల్లలతో సమయాన్ని కేటాయించి వాళ్ళతో హ్యాపీగా గడపడానికి సమయం లేకుండా పోతుంది. ఎంతసేపు వర్కే. మళ్ళీ ఆ వర్క్ ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఎవరో కంట పడకూడదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రం ప్రయోజనం ఏముందండి? ఇంకెవరు కూడా ఆ గదిలోకి వెళ్ళకూడదు. వాళ్ళు ఒంటరిగా అలా వర్క్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు అనుమతి ఉంటే, వాళ్ళు ఫ్రీ అయితేనే మనం వెళ్ళాలి. వాళ్ళతో మాట్లాడాలంటే కూడా చాలా భయం అన్నమాట. నార్మల్ జాబ్స్ చేసుకునే వాళ్ళలో టైం టు టైం టైమింగ్స్ ఉంటాయి. మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడైనా కాసేపు ఆనందంగా వాళ్ళతో గడపచ్చు, ఏ లంచ్ టైంలోనో. ఇది అలా కాదండి, దీనికి ఒక టైమింగ్స్ అంటూ లేవు. మొన్న నేను మా బాబుని అడిగాను అన్నమాట, ఏంటమ్మా దీనికి టైమింగ్స్ ఉండవా? మీకు లంచ్ టైము ఇలా బ్రేక్స్ ఉంటాయి కదా, ఏంటి నీకు అసలు భోజనం చేయడానికి ఒక టైం ఉండట్లేదు, అసలు భోజనమే చేయట్లేదు? ఎందుకంటే చాలాసార్లు మా బాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు కూడా తాగకుండా కంప్యూటర్ ముందు ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉండిపోయి సాయంత్రం 6 గంటలకి 7 గంటలకు మాత్రమే కొంచెం అన్నం తిన్నా. 50% సందర్భాలు ఎక్కువ అవే ఉన్నాయి. అలాంటప్పుడు తల్లిగా మనం ఎంత బాధపడతామండి. ఇంకా వాళ్ళకున్న ప్రెజర్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ తల్లిదండ్రులు కొంచెం వార్ధక్యంలో ఉన్నా సరే, ఇంట్లో ఏదో సమస్యలు ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే ఆ బిడ్డలకు చెప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళ సాయం అడగడానికి కూడా చాలా సంకోచిస్తున్నారు. వాళ్ళకుండే ప్రెజర్ వాళ్ళకుంది, వాళ్ళకుండే వర్క్లో, వాళ్ళ జాబ్ టెన్షన్స్లో వాళ్ళు ఉంటున్నారు. ఎక్కువగా వాళ్ళు చాలా ప్రెజర్ని ఎదుర్కొంటున్నారు, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అలాంటప్పుడు మనకున్న సమస్యలు వాళ్ళతో చెప్పడం ఎందుకు? మనకున్నవి ఏదో మనకున్నాయి, మనం సాల్వ్ చేసుకున్నంత వరకు మనం సాల్వ్ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు అలాగే ఉండిపోతున్నారు. కానీ ఈ పిల్లల సహకారం కోరదాము, పిల్లల్ని హెల్ప్ అడుగుదాము, మనకున్న సమస్యలు వాళ్ళతో చెప్పుకుందాం, కాసేపు వాళ్ళతో గడుపుదామన్న ఆలోచన కూడా తల్లిదండ్రులు పక్కకు పెట్టేసి ఈ విషయంలో కూడా బాధపడుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉన్నా సరే పిల్లలతో చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఒక రకమైన సంశయంతో వెనక్కి ఉండిపోతున్నారు, కానీ ముందుకు రావట్లేదు. ఎందువల్లంటే వాళ్ళకుండే సమస్యలు ఏవో వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే బాధలు ఏవో వాళ్ళకున్నాయని. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆ పిల్లలతో చెప్పుకున్నా కానీ ఈ తల్లిదండ్రుల కోసం కాస్త సమయాన్ని కూడా కేటాయించడానికి వాళ్ళకి అసలు సమయం ఉండట్లేదు. ఉద్యోగం తప్పితే మిగతా వేటికి కూడా సమయాన్ని కేటాయించడానికి వాళ్ళకి అసలు సమయమే ఉండట్లేదు. పనిచేసే సమయాన్ని ఇంకా పెంచాలి, వారానికి 70 గంటలకు పెంచాలి, వారానికి 90 గంటలకు పెంచాలి అనేది చాలా అన్యాయం. ఈ ఉద్యోగాల్లో వాళ్ళు ఇచ్చే పని ఒత్తిడి వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటికే చాలా వరకు కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. రక్త సంబంధాలకి విలువే లేకుండా పోయింది. సంబంధ బాంధవ్యాలు అనేవి కుంటు పడిపోయి, భ్రష్టు పడిపోయి, అసలు ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు లేకుండా ఎవరికెవరో అన్నట్లుగానే ఉంటున్నారు. కానీ ఇది మన కుటుంబం, వీళ్ళు మన తల్లిదండ్రులు, వీళ్ళు మన తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పిల్లలు, భార్య అంటే ఇంకా తప్పదు ఒక ఫ్యామిలీగా ఉండడం. వాళ్ళ మధ్య అన్యోన్యత ఎంతవరకు ఉంటుందనేది వాళ్ళకే తెలియాలి. ఇలా కుటుంబ వ్యవస్థ చాలా వరకు భ్రష్టు పట్టిపోయింది. అలాగే మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతిన్నాయి, కుటుంబ వ్యవస్థ దెబ్బతింది. ఇంకా ఏం జరగాలి? మన దేశ పురోగతి ఎటుపోతుంది అసలు? ఈ ఉద్యోగాల వల్ల, ఇంకా చెప్పాలంటే ఈ సెల్ ఫోన్ల వల్ల, ఈ కంప్యూటర్ల వల్ల చాలా వరకు తల్లిదండ్రులు బాగా వృద్ధులైపోయిన వాళ్ళు ఉంటే, అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు ఉంటే, పిల్లల సహకారం లేక వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారో, ఎంతగా కుమిలిపోతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి కదా. ఉద్యోగం అనేది మనిషి జీవించడం కోసం, కానీ మనిషి జీవితమే ఉద్యోగం కాకూడదు కదా. పని ఎందుకు చేస్తాడు? మనిషి జీవించడం కోసం చేస్తాడు, కానీ జీవితమే పని కాకూడదు. అప్పుడు ఇంకా మనిషికి ఏమీ మిగలదు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నేటి యువత
ఈ ఉద్యోగాల్లో అలసిపోయి సొలసిపోయి విసిగిపోయి ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో ఆనందంగా సంసారాన్ని చేయకుండా ఏదో విసుగులో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ శారీరక వ్యవస్థ ఎలా ఉంటుంది, వాళ్ళ సంసారం ఎలా నడుస్తుంది, ఇలాంటి మానసికమైన ఒత్తిడిలో సంసారాన్ని కొనసాగించినప్పుడు చాలా వరకు జెనెటిక్ లోపాలతో పుడతారు పిల్లలు, మానసికమైన వైకల్యాలతో పుడతారు, రకరకాల అనారోగ్య సమస్యలతో పుడుతూనే రకరకాల అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రుల మానసిక పరిస్థితిని బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి పుట్టే పిల్లలకు ఆరోగ్యం, తెలివితేటలు అనేవి చాలా వరకు ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా సైన్స్ పరంగా చూస్తే తల్లిదండ్రులే మానసికమైన ఒత్తిడితోటి, ఈ నీరసాలతోటి, హెల్త్ ప్రాబ్లమ్స్తోటి ఇలా ఈ సంసారాన్ని కొనసాగిస్తూ ఉంటే వారికి పుట్టే పిల్లలు ఎలా పుడతారు? మరి ఎలాంటి పిల్లల్ని వాళ్ళు తర్వాతి కాలానికి అందిస్తారు? వాళ్ళ పురోగతి ఎలా ఉంటుంది? ఇది కూడా చాలా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం, ఆలోచించాల్సిన విషయం అన్నమాట. చాలా వరకు అంటారు, బిడ్డను కనే సమయంలో, ఆ 9 నెలలు మోసే సమయంలో తల్లి చాలా హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, అలాగే నవ్వుతూ జీవించాలి, మానసికమైన ఒత్తిళ్ళు ఉండకూడదు అని. కానీ ఆ జీన్స్ను పంచే మగవాళ్ళల్లో కూడా అలాంటి మానసిక ఒత్తిళ్ళు లేకుండా వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, భార్యతో ఆరోగ్యకరమైన సంసార జీవితాన్ని కొనసాగించాలి. అలాంటప్పుడే తర్వాత తరానికి ఈ పురోగతికి అది సహకరిస్తుంది. వాళ్ళు ఉత్తములుగా పెరుగుతారు, పిల్లలు బుద్ధిమంతులుగా పెరుగుతారు, ఆరోగ్యకరంగా పెరుగుతారు, వాళ్ళు తెలివితేటలతో పుడతారు, వాళ్ళ ఆలోచన విధానాలు కొత్త తరానికి ఇంకా పునాదులు వేసేటట్లు ఉంటాయన్నమాట. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో భవిష్యత్తు కాలం చాలా ముఖ్యమైనది. మనకి జీవితం గతించిపోయి ఉండొచ్చు, కానీ మనకు పుట్టే పిల్లలకి భవిష్యత్తు అనేది చాలా ముఖ్యం. ఆ భవిష్యత్తు కాలానికి మనం కొత్త తరాన్ని అందిస్తున్నప్పుడు ఎలాంటి పిల్లల్ని మనం సమాజానికి అందిస్తామనేది చాలా ముఖ్యం. మరి ఆ భవిష్యత్ కాలానికి పునాది, నాంది నేటి యువతే కాబట్టి ఆ యువతని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకున్నప్పుడే తర్వాత తరానికి వాళ్ళు మంచి పౌరులుగా నిలుస్తారు, తర్వాత వచ్చే తరాలకి మంచి యువతని వాళ్ళు అందించగలుగుతారు. ఒక్కసారి ఈ ఐటీ కంపెనీ వాళ్ళకి ఈ టైమింగ్స్ పెంచాలి ఇంకా అని చెప్పి ఆలోచన వచ్చిందనుకోండి, దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలా అని వాళ్ళు 24 అవర్స్ అంటే సంవత్సర కాలం అంతా ఆలోచిస్తూ దానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు. దానికి అవకాశం ఇవ్వకుండా నేటి గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకోవాలి. ఐటీ కంపెనీ వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. నాకు బాగా అర్థమైంది కాబట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో ఇంట్లో ఉండి చూస్తున్నాను కాబట్టి నాకు బాగా అర్థమైంది కాబట్టి నేను ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఆలోచన వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచే గవర్నమెంట్ ఆ ఆలోచనని వాళ్ళ ఆచరణలో పెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళని నియంత్రించాలి, వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టాలి. లేదంటే నేటి యువతరం భ్రష్టు పట్టిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, ఆరోగ్యమే పోయిన తర్వాత వాళ్ళు ఎంత సంపాదిస్తే ఎందుకు, వాళ్ళు ముందు తరాలకు ఏమిస్తారు, తర్వాత వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎంత కుంటుపడిపోతుంది. మనుషులు ఉద్యోగాల కోసం జీవితాన్ని పని కోసం తాకట్టు పెట్టేస్తే మనిషి మనుగడే తర్వాత జీవన్మరణ సమస్యలో పడిపోతుంది. మనిషి కాదు జీవన్మరణ సమస్యలో పడిపోయేది, మనిషి మనుగడే జీవన్మరణ సమస్యలో పడిపోతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషి రిలాక్స్డ్గా ఉన్నప్పుడే కొత్త ఆలోచనలకి, బ్రెయిన్లో కొత్త ఆలోచనలకి అంకురార్పణ జరుగుతుంది. రిలాక్స్ అయ్యే సమయమే లేనప్పుడు కొత్త టెక్నాలజీ ఎక్కడ పుడుతుంది, కొత్త పురోగతికి నాంది ఎక్కడ పలుకుతుంది? 24 గంటలు పనితోనే సతమతం అయిపోతుంటే కొత్తదనం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, కొత్త విషయాలు ఎక్కడి నుంచి పుడతాయి? అప్పుడు అభివృద్ధి కుంటుపడిపోతుంది, జీవన పురోగతి కుంటుపడిపోతుంది, భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. ఏ విషయం గురించి మాట్లాడినా సరే, ఉదాహరణగా ఏం తీసుకున్నా సరే, ఏ సమస్య గురించైనా, ఏ పని గురించైనా, దేని గురించైనా మనం మాట్లాడుకుంటే ఉదాహరణగా తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు గురించి మాత్రమే కాదు, రేపటి గురించి కూడా ఆలోచించాలి. మాలాంటి గృహిణులు ఇలాంటి మేము ఏం చేయలేము, ఎందుకంటే మేము ఇంట్లో ఉండి చెప్పగలం. ఇది నేను నా ప్రయత్నంగా నేనేం చేయగలను, నా స్థాయిలో నా పరిధిలో నేనేం చేయగలను అది నేను చేశాను. నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి నా ఛానల్ ద్వారా నేను నలుగురికి చెప్పాలి, తెలియచేయాలి అని అనుకున్నాను కాబట్టి నేను చేయగలిగింది నేను చేశాను.
కానీ ఇలాంటి వాటిని ఆచరణ వరకు తీసుకెళ్ళగల స్థాయిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అటువైపు అడుగులు వేసి 10 మంది చేతులు కలిపి ఇలాంటి సమస్యల్ని సాల్వ్ చేయాలి. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన భవితవ్యాన్ని కాపాడుకోవాలి, మన యువతరాన్ని కాపాడుకోవాలి, రేపటి పౌరుల్ని, మన దేశ పౌరుల్ని మనం కాపాడుకోవాలి, జీవితాల్ని కాపాడుకోవాలి. కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ లేకపోతే నాగరిక భవితవ్యమే ఉండదు. మన దేశంలో వచ్చే మార్పులు అవి ప్రమాదకరంగా మారుతున్నప్పుడు మన దేశం కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయాలి, ఎవరు చేసే పనిని వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. రేపటి భవితవ్యానికి నేటి యువతే ఆధారం కాబట్టి, పునాది కాబట్టి వారిని ఆరోగ్యంగా మనం కాపాడుకోవాలి. ఆరోగ్యం అంటే ఎలా వస్తుందండి? తగినంత నిద్ర, తగినంత తిండి, తగినంత రిలాక్సేషను, ఆనందము, వినోదం ఇవన్నీ ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అవి లేకపోతే ఆరోగ్యం రాదు. ఒక తల్లిగా ఇది నా విన్నపం, ఆవేదన. ఇప్పుడున్న గవర్నమెంటు ఈ దిశగా అడుగులు వేసి ఆలోచించి చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా చిన్న చిన్న విషయాలే కార్చిచ్చులా మారిపోతాయి. ఈ విషయాలు పెద్దవి కాకుండా ఇప్పటి నుంచే వాటి వైపు అడుగులు వేసి వాటిని సాల్వ్ చేసి మళ్ళీ సరైన విధానంలో పెట్టాలి. భారతదేశ పౌరురాలుగా నా ఈ చిన్న ప్రయత్నం మన కోసం, మన భావి భారత పౌరుల కోసం, మన భారతదేశ భవితవ్యం కోసం ఈ చిన్న ప్రయత్నం. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహామనుషులు అవుతారు. కానీ కృషే మనిషి కాదండి, మనిషి నుంచే కృషి పుడుతుంది. కృషి చేయాలి కానీ మనిషి కృషిగా మారిపోకూడదు. ప్రతి విషయాన్ని మనకెందుకు అనుకోకుండా మన పరిధిలో ఆలోచించి మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి, ప్రతి ఒక్క మనిషి కూడా. స్నేహితులు, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దామండి. ఇక ఉంటానండి. బాయ్.